హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అమరావతిలో భూములకి రెక్కలు వచ్చాయంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ మారిపోతుంది కాబట్టి అమరావతిలో రియల్ ఎస్టేట్ అనేది పుంజుకుంటుంది, రియల్ ఎస్టేట్కి మహర్దశ రాబోతోంది అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్కి సంబంధించి రిజల్ట్స్ రాబోతున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే చాలామంది ఏమంటున్నారంటే మహర్దశ పట్టబోతోంది రియల్ ఎస్టేట్కి, అమరావతిలో భూములకి రెక్కలు రాబోతున్నాయి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? మీ విశ్లేషణ ఏంటి దీనికి సంబంధించి? నేను లాస్ట్ టైం కూడా చెప్పాను సౌజన్య, మీరు ఏం చేస్తారంటే రాజకీయానికి రియల్ ఎస్టేట్కి లింక్ పెట్టేస్తున్నారు. అంటే పొలిటీషియన్ చేతిలోనే భూములు ఉన్నాయంటున్నారు చాలామంది. కరెక్టే ఉన్నారు, కానీ అప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలంటే వైఎస్ఆర్సీ క్యాబినెట్లో నాకు మినిస్టర్ పదవి ఇస్తే లేదా ఒక పొలిట్ బ్యూరో మెంబరో లేదా ఉంటాయి కదా అట్లాంటి పొజిషన్స్ అయితే వాళ్ళు ఏం స్ట్రాటజీ పెట్టుకుంటారు నాకు ఎలా తెలుస్తుందమ్మా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిస్తే అంటారు, ఎవరు చెప్పలేకపోతున్నారు మార్కెట్లో. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా, జగన్ గారు గెలుస్తారా, లేదా ఇంకా మూడో పార్టీ ఏమైనా వస్తుందో తెలియదు. బట్ హవెవర్ డెఫినెట్గా నేను లాస్ట్ టైం అన్న RRRకి నీకు చెప్పాను, రౌడీజం రాజకీయం రియల్ ఎస్టేట్. ఆ సందర్భంలో కొద్దిగా నా ఒపీనియన్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పలేం, కానీ షేర్ చేసుకుంటాను నా పర్సనల్ ఒపీనియన్. అది మేబీ రైట్ ఆర్ రాంగ్. మీరు అడిగారు కాబట్టి నో అని చెప్పుకుంటే చెప్తాను. యాక్చువల్లీ నేను మాట్లాడకూడదు ఈ టాపిక్, సౌజన్య కోసం. కానీ రియల్ ఎస్టేట్ కాబట్టి తప్పట్లేదు మీకు. రైట్. సో చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఏపీ నుండి విడిపోయినప్పుడు ఫస్ట్ సీఎం అయ్యారు చంద్రబాబు గారు. అయినప్పుడు ఆయన కొంత అధ్యయనం చేసి, కొంత సర్వే చేసి, ఎంతో ఎక్సర్సైజ్ చేసి అధికారులని సర్వే చేయమని చెప్పి అమరావతిని క్యాపిటల్గా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత అన్ఫార్చునేట్ థింగ్ టర్మ్ అయిపోయే లోపల అది స్టార్ట్ అవ్వలేదు, కానీ ఈయన మాత్రం దిగిపోయాడు. సో ఎందుకు దిగిపోయాడు అనేది అది డిఫరెంట్ కోణం. మనం మీ పొలిటికల్ అనలిస్ట్ మాట్లాడతాడు. సో వైఎస్ఆర్ జగన్ గారు ఎప్పుడు వస్తారు, ఎవరు అనుకోలేదు. సెకండ్ దాంట్లో అంత క్లీన్ స్వీప్, అంటే టీడీపీ ఈజ్ ఆల్మోస్ట్ అవుట్. సో డెఫినెట్గా ఈయన వచ్చి ఇప్పుడు తెలంగాణ కూడా మనం ఏమవుతుంది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాలసీలు వేరేగా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక పాలసీలు మారుతుంది. ఎవ్రీబడి లీడర్ వచ్చినప్పుడు వాళ్ళ స్టైల్ వేరేగా ఉంటుంది, వాళ్ళ పద్ధతి వేరే ఉంటుంది. అంటే ఒక మార్క్ కోసం బ్రాండ్ సంపాదించుకోవడానికి ట్రై చేస్తారు. మీరు రేవంత్ రెడ్డి గారు చూస్తుంటే గత ప్రభుత్వంలో తీసుకున్న డెసిషన్లన్నీ కొద్దిగా రివర్స్ అవుతున్నాయి. టీఎస్ని టీజీ అని ఇప్పుడు ముద్ర ఏదో మారుస్తామని సింబల్, ఏపీ సింబల్, తెలంగాణ సింబల్ మారుస్తామని, చార్మినార్ తీసేస్తామని, ఇవన్నీ ఏజ్ ఓల్డ్ కొన్ని దశాబ్దాలుగా ఫాలో అవుతున్నారు. సో క్యాబినెట్ ఇప్పుడు అంటే కొన్ని విషయాలు నన్ను అడిగితే మంచిగానే జరుగుతాయి, కానీ కొన్ని విషయాలు పబ్లిక్కి ఎగ్నెస్ట్గా జరుగుతున్నాయేమో అనుకుంటాను. ఎందుకంటే ఒక 78 years బట్టి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుండి ఆల్మోస్ట్ 75 years అయిపోయింది, 76 years. ఉన్న చిహ్నాన్ని మార్చడం అనేది ఎంతవరకు సబు అని తెలియదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వీళ్ళు వస్తే వీళ్ళ పేరు పెట్టుకుంటారు, వాళ్ళు వస్తే వాళ్ళ పేరు పెట్టుకుంటారు. అంతమంది ఎన్టీఆర్ అన్నారు, ఇప్పుడు రాజీవ్ గాంధీ అన్నారు, తర్వాత అంత మధ్యలో ఇంకేదో అన్నారు. సో దిస్ ఈజ్ వెరీ వాలటైల్ సబ్జెక్ట్. సో ఏపీ అమరావతి వరకు డెఫినెట్గా ఏ గవర్నమెంట్ వస్తారంటే ఇట్స్ టూ ఎర్లీ టు టెల్. ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు అర్థమైందంటే మార్జిన్లు గెలుస్తారనేది ఒక జనరల్ టాక్ నడుస్తుంది మార్కెట్లో, ఊహాగానాలు. ఒకవేళ నిజంగా జగన్ గారే వచ్చారనుకోండి, నాకు అర్థమైందంటే ఇన్నర్ సోర్సెస్ నుండి he is also realizing that there are some mistakes being done by him in the first term. అది ఎంతవరకు అంటే ఇది అన్నీ ఉన్న ఊహాగానాలు, అది ఎంతవరకు రైట్ రాంగ్ అనేది మీరు నేను చెప్పకూడదు, ఓన్లీ వీ కెన్ అనలైజ్ ఇట్. సో నేను విన్న క్లోజ్ సర్కిల్ ఆఫ్ వైఎస్ జగన్ గారి దగ్గర నుండి వాళ్ళు ఏమంటున్నారంటే మిస్టేక్స్ జరిగిందన్న మాటని వాస్తవాలు గుర్తించారు. నెక్స్ట్ టైం వస్తే సేమ్ మిస్టేక్ చేస్తే ఏపీ అనేది అట్టడికి వెళ్ళిపోతుంది. నోబడీ విల్ బాదర్ అబౌట్ ఏపీ. సో ఆ మిస్టేక్ నాకు ఛాన్స్ వస్తే ఆ మిస్టేక్స్ కరెక్ట్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నట్టు ఒక వార్త. అది నిజంగా జరిగితే ఇట్స్ గుడ్ న్యూస్, గుడ్ సైన్ టు ది పబ్లిక్. ఎందుకంటే ఒక స్టేట్కి రియల్ ఎస్టేట్లో వచ్చిన ఆదాయం ఇంకే డిపార్ట్మెంట్లో ఏ సెగ్మెంట్లో రాదు. అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, తెలంగాణకి 70-80 కోట్లు కేవలం రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్లో వస్తుంది. ఏపీకి మాత్రం లేదు. అందుకనే మనం 12 లక్షల కోట్లు హైయెస్ట్ అప్పులకి వెళ్ళిపోయాం. మన స్టేట్ 6 లక్షలు అయితే మన పెద్ద ఆయన 12 లక్షలకి వెళ్ళాడు ఆయన. కానీ రియలైజ్ అయ్యి స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా ఇట్స్ గుడ్. బట్ తీసుకుంటారా లేదనేది వీ కాంట్ టెల్. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు ఏంటంటే సంక్షేమ పథకాల మీద ఆధారపడి గవర్నమెంట్ నడుపుతున్నట్టు అనిపిస్తుంది. అది గుడ్ స్టెప్. సంక్షేమ పథకాలు ఇవ్వడం అనేది
కొన్ని విమర్శలు ఉన్నా లెథర్జీ తయారవుతుంది, వర్కింగ్ చేయట్లేదు, నెలకు 10,000 పడితే హాయిగా దాంతో పడుకుని దాని వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఉంటే ఇంకా బాగుంటుంది. పీపుల్ విల్ బి వర్కింగ్ అండ్ రెవెన్యూ విల్ బి కమింగ్ టు ది గవర్నమెంట్. ఇక్కడ అది జరగట్లేదు, వన్ సైడెడ్ అయిపోయింది. గవర్నమెంట్ ఈజ్ లైక్లీ టు గివ్. ఓకే, సో కమింగ్ టు చంద్రబాబు నాయుడు గారు వస్తే డెఫినెట్గా ఆయన పాత గోల్ని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తారు. ఎందుకంటే అమరావతిలో ఎంతోమంది ల్యాండ్ పూలింగ్కి ల్యాండ్లు ఇచ్చి ఉన్నారు. గత ఇన్ని సంవత్సరాలుగా ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి, దాని మీద పెద్ద అవుట్పుట్ అయితే రాలేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం మళ్ళీ ఆయన గత 3 నుండి 6 నెలలుగా ఈ ఎలక్షన్ కోడ్ డిసైడ్ చేసిందండి. వాళ్ళు వస్తారు, చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ అమరావతి హైలైట్ అయిపోతుంది, గోల్డ్ మైన్ అయిపోతుంది, డైమండ్ మైన్ అయిపోతుంది అనే ఊహల్లో చాలామంది ల్యాండ్స్ కొనుక్కుంటున్నారు. సో అగైన్ కొనుక్కున్న తర్వాత రిగ్రెట్ అవుతారా లేకపోతే హ్యాపీ అవుతారా అనేది మనకు తెలియదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ డెఫినెట్గా ఎవరు వచ్చినా రియల్ ఎస్టేట్ పెరగాల్సిన అవసరం అయితే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, జగన్ గారు వచ్చినా స్టేట్లో ఏ పనైనా చేయాలనుకోండి డబ్బులు ఉండాలి. డబ్బులు లేవు ప్రస్తుతానికి. ఎవరైతే ఆయన వచ్చినా డబ్బులు ముందు ఏర్పరచుకొని కూడగొట్టుకొని చేయాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఖర్చు, రోడ్స్, కనెక్టివిటీ ఆఫ్ రోడ్స్, మెట్రో, ఎయిర్ ఇవన్నీ కూడా వస్తాయి. ఆ కనెక్టివిటీలో మన లోపం ఉంది. ఇప్పుడు వైజాగ్లో కానీ రోడ్లు చూస్తే పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. నా నేటివ్ ప్లేస్ వైజాగ్, నేను అక్కడే చదువుకొని పుట్టడం జరిగింది. కానీ ఇప్పుడు వెళ్తే ఒకటి టెంపరేచర్ పక్కన ఉంటుంది, అది మనమే పొలిటికల్ లీడర్స్ కంట్రోల్ లేదు. బట్ రోడ్డు మీద వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం. గతకలు సరిగ్గా లేదు. ఇప్పుడు మనం ఓఆర్ఆర్, RRR మీరు వెళ్ళుంటారు కదా, ఓఆర్ఆర్ రోడ్లు ఎట్లున్నాయి? 120, 140, 180 కూడా నడపాలని ఒక ఉద్దేశం. గవర్నమెంట్ 120, 100 పెట్టినా నడిపే కెపాసిటీ, క్యాపబిలిటీ ఆ రోడ్డుకు ఉంది. సో అందులో మనకి 50% ఉన్నా ఏపీ విల్ బి మచ్ బెటర్. సో ఈ గత 5 సంవత్సరాలుగా ఏపీ అనేది ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన మాటతో వస్తుంది. ఎందుకంటే దెర్ ఈజ్ నో ఫండింగ్, దెర్ ఈజ్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, దెర్ ఈజ్ నో ఇండస్ట్రీ, దెర్ ఈజ్ నో ఎంప్లాయ్మెంట్. అప్పుడు ఏమవుతుంది? డెఫినెట్గా గ్రోత్, రెవెన్యూ అక్కడ జనరేట్. తెలంగాణకు అడ్వాంటేజ్ అంటే ఓఆర్ఆర్ అనేది పెద్ద గిఫ్ట్. జీక్యూబ్ అని చెప్తాను, గాడ్ గివెన్ గిఫ్ట్. ఎందుకంటే ఓఆర్ఆర్ వల్ల మన హైదరాబాద్ ఎంటైర్ ప్రపంచంలో హైలైట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా డెస్టినీ ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్ వైపే చూస్తున్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఆయన ఒక మాట చెప్పారు కదా, రియల్ ఎస్టేట్ నా పేటెంట్. నేను రియల్ ఎస్టేట్ పుట్టే పెరిగా బ్రోకర్గా నా కెరీర్ స్టార్ట్ చేసి రియల్టర్గా మాట్లాడి, మీరు ఇప్పుడు కోకాపేట మాట్లాడుతున్నారు, నేను ఎప్పుడో కోకాపేటలో ల్యాండ్ కొని వెళ్ళాలి కట్టే, నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్న స్టేజ్లో ఉన్నారు. ఏ సీఎంకి లేనంత రియల్ ఎస్టేట్ అనుభవం నాకు ఉంది. రియల్ ఎస్టేట్ నా ఫోకస్ దాని మీద ఉంటుంది. స్పెషల్గా దాన్ని అభివృద్ధి చెందుతాను. ఇప్పటి వరకు ఏ రేట్లో పెరిగిందో దానికి డబుల్ రేట్లో పెరుగుతాం. అంటే ఏపీకి కాబోయే సీఎం కూడా రియల్ ఎస్టేట్ని అలానే ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ ఎస్ ప్రూవెన్ సెవరల్ టైమ్స్. మన హైదరాబాద్కి రామారావు గారు ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ పేరు వస్తే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ పేరు. టుడే ఓఆర్ఆర్ కానీ, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఐటీ హబ్ కానీ ఆయన పేరుకే ఉంది. ఎవరెన్ని కబుర్లు చెప్పినా ఆయన కంట్రిబ్యూషన్ అయితే ఉందని పబ్లిక్ తెలుసు. సో దాన్ని ఇక్కడ ఎలాగైతే ఇంప్లిమెంట్ చేస్తారో అక్కడ కూడా చేయడానికి ట్రై చేస్తాడు. ఎంతవరకు ఇంత స్పీడ్గా కాకపోయినా, అంటే అప్పుడు ఆయన 90sలో 2000 స్టార్ట్ చేసినప్పుడు అంత టెక్నాలజీ లేదు, అంత సోషల్ మీడియా లేదు, అంత యూట్యూబ్ లేవు, ఇవన్నీ లేవు. ఇప్పుడు చాలా ఫాస్ట్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇంటెన్షన్ అయితే టు డెవలప్ ది స్టేట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఆయన ఫండింగ్ తేవడంలో కొద్దిగా ఎక్స్పర్టైజ్ అంటాము. ఇప్పుడు వీళ్ళు కూడా తెస్తున్నారు కానీ అంత రావట్లేదు. ఇప్పుడు బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ అధినేత, లేకపోతే అమెజాన్, వీళ్ళందరినీ తీసుకొచ్చి రతన్ టాటా కానీ, సత్యం రామలింగరాజు అప్పుడు ఎన్ని ఈవెంట్లు చేసి ఎన్ని ఫండ్స్ తెచ్చారంటే, ఐటీ కంపెనీ ఒకప్పుడు ఏమున్నాయి 25 years బ్యాక్ ఐటీ కంపెనీలు లేవు. ఒక కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి మేజర్ కంపెనీ కూడా మీకు తెలియాల్సిన ఏంటంటే హైదరాబాద్లో ది బిగ్గెస్ట్ సెంటర్ ఇన్ ఏషియా వరల్డ్లో మన దగ్గర పెడుతున్నారు. అవును, ఎక్కువ హైదరాబాద్లోనే పెడుతున్నారు. హైదరాబాద్ బిగ్గెస్ట్ బేస్ ఇండియాలోనే కాదు, సౌత్ ఏషియాలోనే, ఏషియాలోనే, వరల్డ్లో కూడా. అవును. సో మరి ఏపీ సీఎంగా చంద్రబాబు కనుక వస్తే రియల్ ఎస్టేట్కి మహర్దశ వస్తుంది అండ్ అమరావతి భూములకైతే రెక్కలు వస్తాయి అంటున్నారు. మరి చూద్దామండి ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్.